ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ బుధవారం నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. అన్ని ఫ్రాంచైజీలు ఒక్క నిర్ణయంపై ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ కో ఓపెనర్ నెస్ వాడియాతో కోల్కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రిటైర్డ్ లిస్ట్ ఆటగాళ్ల పరిమితిని పెంచకూడదని పంజాబ్ కింగ్స్ పేర్కొనడంతో షారుఖ్ ఖాన్ మండిపడినట్లు సమాచారం. దీంతో గత రాత్రి వరకు సాగిన ఈ భేటీ సంపూర్ణంగానే ముగిసింది. ఆటగాళ్ల రిటెన్షన్ విధానం ఇద్దరి మధ్య గొడవకు కారణమైనట్లు సమాచారం. రిటెన్షన్ విధానంపై నిబంధనలు మార్చాలని, ఎంతమందినైనా రిటైన్ చేసుకునే లేదా కనీసం 7 ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలనే ప్రతిపాదనను షారుఖ్ ఖాన్ బీసీసీఐ ముందు పెట్టారు. అయితే పంజాబ్ కింగ్స్ కో ఓనర్ వాడియా మాత్రం 2-3 ప్లేయర్లకు మించి రిటెన్షన్ అవసరం లేదని, ఎక్కువ మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనేలా చూడాలని బీసీసీఐకి సూచించారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఆటగాళ్లు మెగా వేలం అంశంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ షారుఖ్ ఖాన్ కు మద్దతు ప్రకటించారు. ఈ సమావేశంలో ఢిల్లీ నుంచి కిరణ్ కుమార్ గ్రంథి, లక్నో యజమాని సంజీవ్ గోయంకా, చెన్నై సూపర్ కింగ్స్ తరపున రూపా గురునాథ్, సన్ రైజర్స్ నుంచి కావ్య మారన్, రాజస్థాన్ ప్రతినిధిగా మనోజ్ బదారే హాజరయ్యారు. కనీసం 8 మందిని రిటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని, విదేశీ ప్లేయర్లలో అదనంగా మరికొందరిని అట్టిపెట్టుకునే అవకాశం ఇవ్వాలని సన్ రైజర్స్ జట్టు కోరినట్టు తెలుస్తోంది. కాగా ఇదే సమావేశంలో ఢిల్లీ క్యాపిటల్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. గత 2 ఐపీఎల్ సీజన్లో తీవ్ర చర్చకు దారితీసిన ఇంపాక్ట్ రూలును తొలగించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ చెప్పింది. ఇక కనీసం 7 ప్లేయర్లను రీటైన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని సన్ రైజర్స్ యాజమాన్యం బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. బీసీసీఐ భావిస్తే రిటెన్షన్ అవసరమే ఉండకపోవచ్చని క్రికెట్ వర్గాల మాట. కాగా రిటైన్ చేసుకునే అంశంపైనే 10 ఫ్రాంచైజీల్లోనూ ఎక్కువ మంది కూడా అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కొత్త వారికి అవకాశం దక్కుతుందని మరికొన్ని ఫ్రాంచైజీలు వాదించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తదుపరి చర్చలు, నిబంధనల పరిశీలన కోసం ఈ సిఫారసులను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు పంపించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.